మూవీ ఎలా ఉంది మేడం? బాగుందండి, మూవీ ఎలా? జాతి రత్నాలకి దీనికి అసలు పోలికే ఉండదు. నిజంగానే గలీజ్ అనిపిస్తుంది. బాగానే ఉందా సినిమా? ఎలా బాగుంది. అనిపించింది డైరెక్షన్? కామెడీ బాగుందా అన్న? సో అనుదీప్ గారు బయోపిక్ అంటున్నారు, నిజమేనా? నాగశ్విన్ గారి బయోపిక్ ఏమైంది లాస్ట్ లో ఉంది, లాస్ట్ లో మెన్షన్ చేస్తాడు అనమాట అనుదీప్ కేవీ లాగానే. శివరాత్రికి శివ అన్నట్టు సినిమా చాలా బాగుంది. ఆ సినిమా మాత్రం అందరు రండి. ఏం లేదు, స్టోరీలో ఏం లేదు, బోర్గా అనిపించింది. జోక్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నా కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మంచి ఫ్యామిలీ సినిమా చూసిండ్రు, పక్క హిట్ అన్న, పక్క హిట్ సార్ మాత్రం. హైలైట్స్ అంటే కాయడు లోహార్ నాకు బాగా నచ్చింది. ఆమె కోసమే వచ్చిన బ్రో గొల్లపురం ఎరుపు సినిమాలో అదరగొట్టేసాడు అనుదీప్. నా కన్ను చూస్తారు కదా, పిండి పిండి ఏడిపించేసాడు విశ్వాసం. ఇక నెగిటివ్ చేసుకోవడానికి ఆయనకి ఎప్పుడు ఏం పనిపాటు ఉండదు అన్న. అది ఏంటంటే ఆయనకి పైసా పెట్టి సినిమా తీసుకోవడానికి తెలుస్తుంది దాని వాల్యూ ఏందని. హిలేరియస్ బ్రో, అంటే ఎవ్రీ డైలాగ్ ఇంకా మన అనుదీప్ కేవీ స్టైల్ ఎలా ఉంటది, ఆ పంచెస్ అదంతా సూపర్ బాగుంది. అనుదీప్ సినిమాలో స్టోరీ లైన్ స్ట్రాంగ్ ఉండదు అన్న, స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ ఉంది. అందరూ క్రింజ్ అని అన్న అన్ని నమ్మకండి. సినిమా బాగుంది, అందరు రండి అన్న. మూవీ రివ్యూ చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది బ్రో. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కాయాదు లోహర్ ఇస్ సో గుడ్, చాలా బాగుంది. సో విశ్వక్సేన్ గారు ఎలా అనిపించారు? విశ్వక్సేన్ బాగా చేసిండు అన్న, యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, అంతా బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ అన్న. స్టోరీ ఎలా ఉంది? ఫన్ ఉందా? అంటే జాతి రత్నాలు అనిపిస్తుందా? జాతి అంతే అన్న, నువ్వు జాతి రత్నాలు చూసి ఉంటే నీకు అర్థమవుతుంది. అంతా ఫన్ మీద నడుస్తుంది సినిమా, అంతా స్క్రీన్ ప్లే సినిమా. అనుదీప్ బయోపిక్ అంటున్నాడు, నిజమేనా? అనుదీప్ బయోపిక్ అని చెప్పలేము కానీ అనుదీప్ అనిపించిండు అన్న. విశ్వక్సేన్ లో అనుదీప్ అనిపించింది. హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ ఏం చెప్తామన్న, హీరోయిన్ ఎట్లుందా అంటే బాగుంది అన్న హీరోయిన్. ఎలా ఉందండి మూవీ? గలీజ్ అనిపించింది. ఏం లేదు, స్టోరీలో ఏం లేదు, బోర్గా అనిపించింది. జోక్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నా కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ కామెడీ సింక్ అవ్వట్లేదు. జాతి రత్నాలు నాకు సింక్ అవ్వలేదు అంటున్నారు. జాతి రత్నాలకి దీనికి అసలు పోలికే ఉండదు. నిజంగానే గలీజ్ అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, ఫంకీ అలా ఏమైనా అనిపించిందా? డైలాగ్స్ కూడా ఏం లేవు, అంతలా ఏం లేవు. డైలాగ్స్ కూడా అంత సూపర్ గుడ్ ఏం అనిపించలేదు. బట్ ఎక్స్పెక్టెడ్ అసలు చేయలేదు, ఎక్స్పెక్టెడ్ లేదు. శివరాత్రికి శివ అన్నట్టు సినిమా చాలా బాగుంది. ఆ సినిమా మాత్రం అందరు రండి. అనుదీప్ బాగా తీశాడు సినిమా. కేవలం అనుదీప్ కోసం రండి సినిమా కోసం. విశ్వక్సేన్ అన్న కూడా బాగా చేశాడు యాక్టింగ్. బాగుందన్న సినిమా. ఫన్ సీన్స్ ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయి అన్న, ఫన్. అందరూ క్రింజ్ అని అన్న అన్ని నమ్మకండి. సినిమా బాగుంది, అందరు రండి అన్న. అండ్ అలాగే సినిమాలోని ఎమోషన్స్ కామెడీ అన్ని కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ జీకే అనే క్యారెక్టర్ మాటికి ఎందుకు వస్తుండో పోతుండో నాకైతే అసలు అర్థం కాలేదు. సో అది తీసేస్తే కొంచెం బాగుందని చెప్పి అనిపించింది. అంతేకాకుండా మా ఏరియాలో పాలతో టీ అయితే చాలా బాగా పెడతారు. మీరు అందరూ కూడా కన్ఫర్మ్ వచ్చి ట్రై చేయాలా. హిలేరియస్ గా ఇప్పుడు థియేటర్ లో చూస్తేనైతే ఫుల్ ఆన్ బ్లాస్ట్. చిన్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్ గా నవ్వుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్. స్టోరీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ అని ఏముంటది, ఇంకా అనుదీప్ కేవీ స్టైల్లో వెళ్ళిపోతా ఉంటది. సీన్ వైజ్ ఫన్ డైలాగ్స్, పంచెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫన్ అర్థం చేసుకుంటే సీన్స్ మెయిన్ స్టోరీ కన్నా పంచెస్ మెయిన్. ఆ పంచెస్ లో వెళ్ళిపోతుంది దాంట్లోనే ఫన్ లో. విశ్వక్సేన్ గారు కంబ్యాక్ అనుకోవచ్చా? ఆబ్వియస్లీ కంబ్యాక్ అంటే లైక్ ఇది ఒక మంచి హిట్ అవుతుంది, మంచి పాజిటివ్ టాక్ లో వెళ్తుంది. సో అనుదీప్ గారు బయోపిక్ అంటున్నారు, నిజమేనా? నాగశ్విన్ గారి బయోపిక్ ఏమైంది లాస్ట్ లో ఉంది, లాస్ట్ లో మెన్షన్ చేస్తాడు అనమాట అనుదీప్ కేవీ లాగానే. మేబీ అనుదీప్ నాగశ్విన్ బయోపిక్ లాంటిది ఇది. యాక్చువల్గా సేమ్ సిమిలర్ స్టోరీ ఉంటుంది నాగశ్విన్ గారిది కూడా. సో మేబీ అలా అనుకోవచ్చు, నాగశ్విన్ గారిది అనుకోవచ్చు. యా, సో ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ కి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా యూత్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఆ పంచెస్ అర్థం అవుతాయి. సో అలా ఫుల్ రేటింగ్ ఇస్తారు. రేటింగ్స్ ఏమి ఇవ్వలేను, బట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నేను అనుకున్న దానికన్నా డబుల్ ఎంజాయ్ చేస్తారు మాత్రం పక్కా. థ్యాంక్ యూ. మూవీ మొత్తం ఎక్కడ ఫన్ అనిపించలేదు? ఫన్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసాం. ఫన్ మేబీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ నుంచి అని ఎక్స్పెక్ట్ చేసాం. మొన్న రీసెంట్ గా మౌలి షార్ట్స్ సినిమాలో ఏదో వచ్చాడు కదా అబ్బాయి, అక్కడ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అసలు వర్కౌట్ అవ్వలేదు. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత వచ్చాడు. యా, అంటే ఐ మీన్ యాక్టింగ్ ట్రై చేశారు, బట్ అంత టాప్ నాచ్ లో ఏం లేదు. బట్ ఈ ట్రైడ్. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా? కాయాదు లోహర్ ఇస్ సో గుడ్, చాలా బాగుంది. బట్ సినిమా ఓవరాల్ గా గలీజ్ అనిపించేసింది. డైలాగ్స్ ఏమన్నా అంటే ఫంకీ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా? ఫంకీ డైలాగ్స్ లో ఉన్నాయి కానీ ఫన్ గా లేవు. సో అనుదీప్ గారు బయోపిక్ అంటున్నారు కదా, దానికి ఏమంటారు?
నాట్ ఎట్ ఆల్. అసలు ఆయన వేరే లెవెల్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ అసలు నో అసలే. రేటింగ్ 10 కి అయితే అసలు రేటింగ్ ఇవ్వడం ఆలోచనలో రావట్లేదు రేటింగ్, బట్ ఓకే స్టిల్ 5. మంచి సినిమా అన్న విశ్వక్ సేన్ అన్న మంచి రోజు చదువుతా మంచి ఫ్యామిలీ సినిమా చూసిండ్రు. పక్క హిట్ అన్న, పక్క హిట్ ఈసారి మాత్రం. ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి? అన్న చాలా బాగున్నాయి, ఒక్కొక్క పంచ్ బాగుందన్న. డైరెక్టర్ బాగా బాగుందన్న సినిమా మాత్రం. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగుందన్న, కామెడీ మాత్రం చాలా ఉందన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా పక్కా చూడొచ్చు ఫ్యామిలీతో. జాతరత్నాలు మించుందా? అంతకు మించి అని చెప్పలేము అన్న, కానీ బాగుందన్న. మూవీ రివ్యూ చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది బ్రో. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది, అంతా కొంచెం యావరేజ్ లెక్క అనిపించింది నాకు. బట్ ఓకే, మూవీ ఓకే, అందరూ చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ అనుదీప్ అంటే అన్ననే సూపర్ మూవీ ఇది. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే కాయడు లోహార్ నాకు బాగా నచ్చింది, ఆమె కోసమే వచ్చిన. ఇంకా విశ్వక్ సేన్ అన్న డైలాగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి అన్న. అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఎలా ఉందన్న మన ఫంకీ మూవీ? మూవీ అయితే సూపర్ ఉంది మూవీ. ఎమోషనల్ తోటి చాలా టచ్ చేసాడు. జాతిరత్నాలు అన్నాం కానీ దానికన్నా మంచిగా ఉంది. ఇంకా మాకు తెలుసుగా డైరెక్టర్ ఎట్లా. సూపర్ మూవీ. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ కామెడీ, ఇంకా డైలాగ్స్, ఇంకా స్పెషల్ ఏంటంటే అన్న మాట్లాడే లాంగ్వేజ్ తెలంగాణ స్లాంగ్. అంటే ఫంకీ డైలాగ్లు ఎలా అనిపించాయి? సూపర్ సో హీరోయిన్ గారు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు. కొత్త హీరోని చాలా బాగుంది. విశ్వక్ సేన్ గారు కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ అయిందన్న, ఆల్మోస్ట్ కంబ్యాక్. ఎప్పుడైనా నా కంబ్యాకే. ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలి నీకు తెలియదు ఏం లేదు. ఒక మూవీ తీయాలంటే చాలా కష్టం. మామూలుగా మనం ఎంత చిన్న స్థాయి నుంచి వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు అన్ని చేసుకుంటే ఈ స్టేజ్కి వచ్చారు. ఇంకా మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారని చెప్పి. అనుదీప్ సినిమాలో స్టోరీ లైన్ స్ట్రాంగ్ ఉండదు అన్న, స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ ఉంది. ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ మనం అట్లా ఏముండదు అన్న, 3 బట్టి అన్న. ఇప్పుడు నీకంటే 3 బట్టి సినిమా ఉంటుంది అన్న. జాతిరత్నాలు సినిమా నీకేమన్నా 3 బాగోపోతే చూస్తే 10 స్టార్ రేటింగ్ ఇస్తాను. అట్లా 3 బట్టి చూడాలన్న. సినిమా బాగుంది, కంబ్యాక్ అనుకోవచ్చా? కంబాకే. అవి లైలా ఇది అన్నారు కానీ సినిమా బాగుందన్న, చాలా బాగుంది. నెగిటివ్ నమ్మకండి, బాగుంది సినిమా, అందరు రండి. ఎంత రేటింగ్ ఇస్తాను? నేను 8 ఇస్తాను. హీరోయిన్ క్యూట్ బాగుంది తన రోల్. సో నేను ఇంకా మేజర్లీ ఏంటంటే విశ్వకన్నా ఫన్, అనుదీప్ కేవి డైలాగ్స్ దాని గురించి వచ్చాను అనమాట. ఫుల్లీ హిలేరియస్ అనమాట, నాకైతే బాగా నచ్చింది. హిలేరియస్ బ్రో, అంటే ఎవ్రీ డైలాగ్ ఇంకా మన అనుదీప్ కేవి స్టైల్ ఎలా ఉంటుంది ఆ పంచెస్ అదంతా. బయోపిక్ అంటున్నారు, నిజమేనా? బయోపిక్ అయితే కాదన్న, బట్ మూవీ మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. కానీ మూవీ రివ్యూ చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది బ్రో. ఎందుకు bro? అది హీరో వల్ల ఇన్స్పైర్ అయిన హీరో దీంట్లో అదే చెప్పింది నాకు. కానీ మూవీ ఎక్సలెంట్ బ్రో, చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఎంత రేటింగ్ ఇస్తారు? అంటే 5కి 3.5 ఇస్తా. డైలాగ్స్ ఉన్నాయి అన్న, కానీ ఎక్స్ట్రా అవి బాగానే ఉన్నాయి. మూవీ డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్ అంటే నాకు గలీజ్ అనిపిస్తుంది, రివ్యూ చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది. ఇక నెగిటివ్ చేసుకోవడానికి ఆయనకి ఎప్పుడు ఏం పనిపాటు ఉండదు అన్న. అది ఏంటంటే ఆయనకి పైసా పెట్టి సినిమా తీసుకోవడానికి తెలుస్తుంది దాని వాల్యూ ఏందని. వాల్యూ లేనివాడు అట్లనే చెప్తాడు. ఏదో ఆయన సొంత పైసా పెట్టి ఆయన కష్టం మీద సినిమా తీయమని చూద్దాం. అది తీయనట్టు రోడ్లు ఎంత రేటింగ్ ఇస్తారు? 5 to 5% ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మూవీ విషయానికి వచ్చేస్తే నిజంగా కామెడీ అండ్ వన్ లైనర్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి సినిమాలోని. బట్ మీరు ఒక పర్ఫెక్ట్ స్టోరీ కావాలనుకుంటే ఈ సినిమా నాట్ దట్ మచ్ రికమెండెడ్ అనమాట. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డైరెక్టర్ చెప్పాడు కాబట్టి నేను అదే చెప్తాను. హీరోయిన్ బాగుందండి, తెల్లగా ఉంది. ఆ జాతిరత్నాలు దాంతో కంపేర్ చేయకండి బ్రో. ఎందుకంటే బేసిక్లీ విశ్వక్ సేన్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకి అంతగా సెట్ కాలేదని అనిపించింది. ఇన్ కేస్ నవీన్ పోల్శెట్టి అయితే అది ఇంకొంచెం ఇంకా పుల్లిచ్చేలా ఉంటది. బట్ విశ్వక్ సేన్ కాబట్టి అంటే అతికించినట్టు అనిపించింది క్యారెక్టర్ ఏదైతే ఉంటుంది. కంబ్యాక్ అనుకోవచ్చా? పక్కా 100% కంబ్యాక్. ఈ సినిమా పక్క హిట్ అన్న, పక్క హిట్. నేను 5 ఇస్తాను.